ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మన సరంవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని రుద్ర సంహితలోని సతీఖండంలో 21వ అధ్యాయం నుంచి అయితే మనము విందాము. 21వ అధ్యాయము శివుడు సతికి బోధించిన జ్ఞాన నవవిధ భక్తి స్వరూపాలు. సౌనకాచార్య మహామునులారా, ఇది బ్రహ్మ నారద సంవాద రూపంలో ప్రపంచానికి ప్రసాదింపబడిన విలువైన ఘట్టం. స్వయంగా శివుడే బోధించిన జ్ఞానం. సతీశివుల ఆనంద విహార సమయంలోనొక రోజు సతీశివుడు ప్రసన్నంగా సల్లాపనందు ఉల్లాసాన్ని కలిగి ఉన్న వేళలో మిక్కిలి వినయంతో చేతులు జోడించి ఒక శిష్యురాలు తన మహామేధావి అయిన గురువు గారిని వలె ఇలా అడిగింది. మహాయోగి దీనావన జ్ఞానసాగరా, ప్రభో, మీకు తెలియనిది గాని మీరు బోధించలేనిది గాని ఉండదు. కాబట్టి నాకు ఈ విషయాన్ని చెప్పండి. జీవులందరికీ నిరతిశయ సుఖాన్నిచ్చేది, సంసార దుఃఖం నుండి అనాయాసంగా ఉద్ధరించేది అగు పరమతత్వాన్ని గూర్చి మీ ద్వారా తెలుసుకోరుతున్నాను. ఏ కర్మను అనుష్ఠించడం ద్వారా జీవులు సంసార బంధనాలచే కట్టబడకుండా పరమపదాన్ని పొందగలరో నాకు బోధించండి. ఆదిశక్తి మహేశ్వరి అయిన సతి కేవలం జీవులను ఉద్ధరించడానికే ఈ విషయ పరిజ్ఞానాన్ని కోరిందని పోల్చిన యోగి భోగి కూడా అయిన పరమేశ్వరుడిలా బోధించసాగాడు. దేవి, వాసన నుండి వాసనల దాకా అన్నింటికీ భక్తుడై అన్నింటి చేత బంధింపబడి ఉంటాడు జీవుడు. అట్టి వానిని విడిపించేది పరమతత్వం. ఆ పరమతత్వానికి మూలం అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం. నేనే బ్రహ్మను అని తన పట్ల తానే ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చినవాడు ఆ బ్రహ్మాన్ని గూర్చి తప్ప దేని గూర్చి ఆలోచించడు, దేనిని స్మరించడు. అతడినే విజ్ఞాని అంటారు. ఆయన బుద్ధి సర్వథా శుద్ధమై ఉంటుంది. ఆ విజ్ఞానం దుర్లభము. ఆయన ఎక్కడున్నా ఎలాగున్నా ఆయననే నేను. ఆ విజ్ఞానియే సాక్షాత్ పరమాత్మ బ్రహ్మ. భోగమోక్షాలను రెండింటిని ప్రసాదించే నా భక్తియే ఆ విజ్ఞానానికి మాత. అది నా కృప వల్ల మరింత సులభ సాధ్యం కాగలదు. భక్తి 9 విధాలుగా ఉంటుంది. ప్రాణేశ్వరి భక్తి జ్ఞానాల మధ్య తేడా ఏమి ఉండదు. భక్తులు జ్ఞానులు దుఃఖించారు. వారిది సర్వదా సదా సుఖజీవనం. భక్తి విరోధులకు జ్ఞానం లభించదు. నేను భక్త పక్షపాతిని. భక్తో జ్ఞానే నభేదోహి తర్కత్తు సర్వదా సుఖం. విజ్ఞానం నభవత్యేవ సతి భక్తి విరోధినః. భక్తాదీనః సదాహం వై తత్ప్రభావాత్ గృహేష్వపి. నీచానాం జాతిహీనానాం యామి దేవిన సంశయః. సగుణ నిర్గుణ భేదాలతో భక్తి 2 విధాలు. వైది అనగా శాస్త్రమూలక, స్వాభావికి అనగా హృదయజనిత, సహజానురాగ ప్రేరిత భక్తి విధాలు 2 గొప్పవే. కామన మూలకమైన భక్తి కాస్త తక్కువే స్థాయి గలదని చెప్పారు. నైష్టిక అనైష్టిక భేదాలు కూడా ఉన్నాయి. నైష్టిక భక్తితో మరలా 6 భిన్న విధానాలు చెప్పబడ్డాయి. దక్షిణందిని సగుణ నిర్గుణ 2 శాఖల్లోనూ 9 ముఖ్య విధానాలను మునులు పేర్కొన్నారు. శ్రవణం కీర్తనం చైవ స్మరణం సేవనం తథా దాస్యం తథార్చనం దేవి వందనం మమ సర్వదా. సఖ్యమాతాత్మనం చేతి నవాంగాని విదుర్బుధాః. ఒక స్థిరమైన ఆసనంలో మరింత స్థిరంగా కూర్చుని శరీరంతో మనస్సుతో మరే చింత లేకుండా నా కథలను వినాలి. శ్రవణ పుటముల ద్వారా అమృతాన్ని గ్రోలుతున్నంత జాగ్రత్తగా ఆనందంగా నా కీర్తనలను వినాలి.
ఈ సాధనం పేరే శ్రవణం. హృదయ మందిరంలో నా దివ్య జన్మ కర్మలను నిరంతరం ఆలోచిస్తూ, మాటతో వాటిని ప్రేమగా పలుకుతూ, పెద్ద గొంతుతో ఉచ్చరిస్తూ చేసే భజనయే కీర్తన అనబడుతుంది. ఈ లోకమంతా నా రూపమేనని, నేను సర్వవ్యాపినని తెలుసుకున్నవారే దేనికి భయపడకుండా ఏ వస్తువును చూసినా నన్నే చూస్తున్నాననుకొని నన్ను నిత్యం తలుచుకుంటూనే ఉండడం స్మరణ అవుతుంది. అరుణోదయ వేళ నుండి తాను మరలా నిద్రించేదాకా అనుకూలమైన ప్రతిక్షణం నా మందిరాన్నో విగ్రహాన్నో పూజా ద్రవ్యాలను మానవుల్లో నన్ను చూసుకుని వారినో హృదయంతోనో ఇంద్రియాలతోనో సేవించుట సేవన అనబడుతుంది. నన్ను ప్రభువుగాను అంటే ఇక్కడ నన్ను అనగా ఏ ఆరాధ్య దైవాన్నైనా అని అర్థం చేసుకోవాలి. తనను సేవకునిగాను భావించిన భక్తుడు హృదయామృత భోగంతో ఆ స్వామికి ప్రియమైన దానిని ఎల్లప్పుడూ సముపార్జన చేస్తూ దేవునికి సమర్పిస్తూ ఉండడం దాస్యమని చెప్పబడుతుంది. తన ధన వైభవానికి తగ్గట్లుగా శాస్త్రీయ పద్ధతిలో పరమాత్ముడైన నాకు సదా పాద్యాది షోడపచారాలను సమర్పిస్తూ ఉండడమే అర్చనగా పిలువబడుతుంది. తనకేది జరిగినా నా వల్లనే అని, మంచిదైనా చెడ్డదైనా అదంతా నేను తన శ్రేయస్సు కోసం చేసిన దానిని మనఃపూర్వకంగా దృఢంగా విశ్వసించడమే సఖ్యభక్తి. మంగళం యద్యత్ కరోతి తీశ్వరో హిమే సర్వం తన్మంగళాయేతి విశ్వాస సఖ్య లక్షణం. తాను తనది అనే దాస్యలేని భక్తి ఆత్మ సమర్పణం. అంటే ఇక్కడ భక్తుడు తనవి అని చెప్పుకునే దేహాది వస్తువులన్నింటినీ భగవంతుని సంతోషం కోసం ఆయనకే సమర్పించి వేస్తాడు. తన జీవన నిర్వహణ కోసం దేనిని ఉంచుకోకుండా, అసలు తానెలా బతుకుతాననే చింతే లేకుండా అంతా తన దివ్య కళామయమే అనే భావనను మాత్రమే కలిగి ఉండట ఆత్మ సమర్పణ భక్తి. ప్రియా, ఈ భక్తులన్నీ నాకు ప్రియమైనవే. ఈ భక్తులంతా నాకు పరమాత్ములే. నా భక్తిలో బిల్వార్చనాది ఉపాంగాలెన్నో ఉన్నాయి. ఇవన్నీ నన్ను సంతోషపెట్టేవే, భోగ మోక్షదాయకాలే. ఈశ్వరి, నా సాంగోపాంగ భక్తి అన్నింటికంటే ఉత్తమమైంది. ఇది జ్ఞాన వైరాగ్యాలకు పుట్టినిల్లు కాగా ముక్తియే దీనికి దాసి అనుకోవచ్చు. ఇది అన్ని సాధనల కంటే పై స్థాయికి చెందింది. దీని ద్వారా సంపూర్ణ సత్కర్మల ఫలము ప్రాప్తిస్తుంది. నాకు నువ్వంటే ఎంత ప్రేమో ఈ సాంగోపాంగ సమితమైన భక్తి అంటే అంత ప్రేమ. ఎవరి మనసైతే నిత్యం నిరంతరం భక్తితో నిండి ఉంటుందో ఆ సాధకులే నాకు అత్యంత ప్రియులు. త్రైలోక్యే భక్తి సదృశ పంతా నాస్తి సుఖావహ చతుర్యుగేషు దేవేసి కలౌతు సువేషితః. దేవి, కలియుగంలో జ్ఞాన వైరాగ్యాలు చాలా తక్కువ మందిలో కనిపిస్తాయి. వాటి అస్తిత్వమే అనుమానాస్పదమవుతుంది. భక్తి మాత్రం అప్పటికి స్థిరంగా ఎప్పటిలాగే మిగిలి ఉంటుంది. ప్రత్యక్ష ఫలదాయకమై ఆదరణీయంగా ఉంటుంది. నేను ఎప్పుడూ భక్తి యొక్క వశంలోనే ఉంటాను. భక్తునికి సహాయపడడానికి నేను ఎల్లవేళలా సంసిద్ధుడినై ఉంటాను. వాని సుఖభోగ మోక్షాలకు అడ్డొచ్చే అన్ని విఘ్నాలను అంతం చేస్తాను. ఆ భక్తునికి అపకారం చేసే వారిని నేనే స్వయంగా దండిస్తాను. ఇది నా వ్రతం, నా ప్రతిజ్ఞ. యో భక్తిమాన్ పుమాన్ లోకే సదాహం తసహాయ కృత్ విఘ్నహర్త రిపుస్తస్య దండ్యో నాత్రచ సంశయ. సతీ, నేను నా భక్తులను రక్షించడం కోసం ఎంతటి పనికైనా వెనుదీయను. ఒక భక్తుని రక్షించడానికి మూడో కన్ను తెరిచి యమునే దగ్ధం కావించాను. సూర్యునిపై కోపించి శూలాన్ని ధరించి వెంట పెట్టేశాను.
మంచివాడినైనా భక్తుడి కోసం వారిని బంధించేవాడు కూడా నా భక్తుడే అయినా పక్షపాతం చూపించింది. రావణునిపై అలిగి అతని సైన్యంతో సహా పారద్రోలాను. నేను భక్త పరాధీనుడను, భక్తులే నా ప్రాణం. ఈ విధంగా తన ఇలవేల్పే స్పష్టంగా చేసిన శివతత్వాన్ని, భక్త మహత్తత్వాన్ని ఆకర్షించి సతీదేవి హర్షించింది. అత్యంత ప్రసన్నతాపూర్వకంగా శివదేవునికి ఆమె మనసా ప్రణామం చేసింది. మరింత విజ్ఞానం కోసం ఆయన ఇలా వేడుకుంది. ప్రాణేశ్వర, లోకంలో సుఖదాయకము జీవోద్ధారమగు సాధనాన్ని ప్రతిపాదించే శాస్త్రమును తెలుసుకోరుతున్నాను. యంత్రం, మంత్రం, వాటి మహాత్యం, అన్య జీవనోద్ధారక ధర్మపథ సాధనాలు తెలుసుకోరుతున్నాను. సతి యొక్క ఈ జిజ్ఞాసను చూసి మిక్కిలిగా సంతోషించిన శివుడు ఆమెకు అన్ని శాస్త్రాల సారాన్ని బోధించాడు. ఇతిహాసాలు, శాస్త్రం, కథలు, భక్తుల మహిమలు, వర్ణాశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, ఇలా విజ్ఞాన సర్వస్వాన్ని బోధించి సర్వజ్ఞుడైన శివుడు సతీదేవిని సర్వజ్ఞనను గావించాడు. 21, 22, 23 అధ్యాయాలు సమాప్తము. తర్వాత మనము 24 అధ్యాయతే విందాము. శ్రీరామునికి ప్రణమిల్లిన శివుడు, రాముని పరీక్షింపబోయిన సతీదేవి. సౌనకాది మహామునులకు శివపురాణంలోని రుద్ర సంహితలో 2వదైన సతీఖండాన్ని వినిపిస్తూ సూత మహర్షి ఇలా కొనసాగించాడు. మహామునులారా, విధి విధాత, ప్రజానాథుడు, మహాప్రాజ్ఞుడు, దయానిధియగు బ్రహ్మదేవుని ఆయన మానసపుత్రుడైన నారద మహర్షి ఇలా ప్రశ్నించాడు. ప్రభో, నా ప్రాణ సమానురాలైన సతిని శివుడు త్యజించాడని విన్నాను. ఈ లీలను సంపూర్ణంగా మీ ద్వారా వినగోరుతున్నాను. నారదా, చంద్రమౌళి, చరిత్రను నీకు ఆనందంగా వినిపిస్తాను. ఎందుకంటే నువ్వు వింటే ముల్లోకాలు విన్నట్లే. శ్రీ మహా విష్ణువాది దేవతలచే సేవితుడగు శివుని కథలు వినబడే చోట ఆ దేవతలంతా నిలిచి విని ప్రసన్నులై వక్తకు శ్రోతులకు వరాలు కురిపిస్తారు. కాబట్టి శివునికి నమస్కరించి ఇతర దేవతలందరినీ భక్తితో స్మరించి శివలీలను చెప్పాలి. ఆ ప్రభువు స్వతంత్రుడు, నిర్వికారుడు. సతీదేవి కూడా అంతటిదే. ఒకనాడు శివపార్వతులు నంద్యారూఢుడై లీలా విహారం చేస్తూ భూలోకానికి వచ్చారు. అలా తిరుగుతూ తిరుగుతూ దండకారణ్యానికి వేంచేయగా వారక్కడ లక్ష్మణ సంహితుడై అలమీరిన అశాంతితో అటు ఇటు తిరుగుతూ శ్రీరామచంద్రుడు గోచరించాడు. ఆయన పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. రవికుశల శశి అయి రాముడు రాఘవుడై గుణధాముడై ధర్మాన్ని, కుటుంబ వ్యవస్థని రక్షించడానికి ఉదయించిన దయా జలది అయిన దాశరథి. ఆ దశరథుని మాట కోసమే అడవుల్లో కాపురముండగా తన మరణ మృదంగం తానే వాయించుకోబోతున్నట్లుగా రావణాసురుడు మాయ చేసి సీతను కొనిపోయాడు. ఆ సంగతి రామునికి ఇంకా తెలియదు. అతనికి తెలిసిందల్లా తన ప్రాణధార, ప్రాణాధిక ప్రాణేశ్వరి కనబడుట లేదనే. ఎవరైనా ఎత్తుకుపోయారో, క్రూరముఖాలే కబళించాయో కూడా తెలియదు. అందుకే సీతాని ఎలుగెత్తి పిలుస్తూ గుండెల వెలసేలా రోధిస్తూ ప్రతి చెట్టుని పుట్టని సీతజాడ నడుగుతూ మధ్య మధ్యలో తెలివి తప్పి పడిపోతూ రామానుజుని సేవ వల్ల మరల ఈ లోకంలోకి వస్తూ గుండె చెదిరి గూడు నొదిలి వెతుకులాటలోనే ప్రాణాలు పోగొట్టుకునేటట్లుగా శ్రీరామును చూసి భగవంతుడైన పరమేశ్వరుడు ఆయనకు ప్రణామం చేసి జయ జయ ధ్వానాలు చేస్తూ మిక్కిలి వినయంగా ప్రసన్నంగా మరోవైపుకు మళ్ళీపోయారు. శ్రీరాముడు ఆయనను చూడనే లేదు. సతీదేవి చూసింది. లోకాలనేలే రక్షకుడైన తన పతి ఒక మానవునికి అది అసహాయుడై రోధిస్తూ ఉన్న వానికి నమస్కరించడం ఏదో తన ప్రభుకి చెప్పినట్లు జయము జయము మహారాజా
అనడం ఆమెను విస్మయపరిచింది. ఆమె ఇక ఊరుకోలేక తన పతినిలా ప్రశ్నించింది, ప్రభూ, నాకు తెలిసిన సకల చరాచర లోకేశ్వరులు మీరు. హరిహరాది దేవతలంతా మీ సదాసేవలోనే నిరంతరం మగ్నులై ఉంటారు. వేదాంత శాస్త్రం ద్వారా ఎన్నేళ్ళో శ్రమించి ఋషులు, మేధావులు కనుగొనదగిన నిర్వికార పరమ ప్రభు మీరు. అలాంటి మీరు వేరొకరికి ప్రణామం చేయడం నన్ను విస్మయపరిచింది. స్వామి, ఈ విరహ వ్యథావ్యాకులరై భ్రమిస్తూ ఉన్న పురుషులెవరు? ఒకడు ఎర్రని శరీర ఛాయతో మెరిసిపోతూ ఉన్నాడు. ఇంకొకడు నల్ల కలువ రంగులో మరింత శోభయామానంగా కనిపిస్తూ ఉన్నాడు. ధనుద్ధారులై విచిత్రంగా మునివేషాల్లో నున్న వీరిని చూసి మీరు వినమ్రులు కావడం నాకు వింతగా ఉంది. ప్రణతులెందంటే కాని నుతియించుట నెరుగని మీచే నతులనందు కొన్న వీరెరరు. దేవి, వరదాన ప్రభావం ఇది. ఈ సోదరులిరువురు లోకైక వీర పురుషులుగా, వీర మహాపురుషుల చేతనే విస్మానితులైన వారు. వీరి పేర్లు శ్రీరామ లక్ష్మణులు. ఈ దిగ్వజ్జన వందనీయులు. సూర్యవంశ క్షత్రియుడైన దశరథ మహారాజు పుత్రులుగా అవతరించారు. ఈ బంగారు మెరుపుల వన్నె చిన్నెలు గల లక్ష్మణ స్వామి ఆదిశేషుని అవతారం. ఈ నేల మేఘశ్యాముడు ఈ లక్ష్మణునికి అన్ని విధాల అన్నయ్య అయిన శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణు భగవానుని అవతారం. ఈ నవజాతి నిలిచి ఉండేదాకా ఆయననే ఆదర్శ పురుషుడు. నిలుచుండేదాకాకి బదులు నిలుచున్నంత కాలము పురుషునిగా పూజించుకోబడుతోంది. ఏకపత్ని వ్రతుడిగా, ఆర్తజన సంరక్షునిగా, ధర్మం కోసం దేనికైనా త్యజించగలిగే స్థిత ప్రజ్ఞునిగా అన్ని లోకాల్లో జీవులకు ఆదర్శం కాబోతున్న మహాపురుషుడు దైవ శిఖామణి శ్రీరామచంద్రుడు. కాబోయే యుగాల్లో సాధు పురుషుల రక్షణకి, మన వంటి దైవాల అస్తిత్వానికి మూలకారకుడిగా, ప్రతీకగా ప్రతి పల్లెలో ఏమున్నా లేకున్నా రామమందిరం మాత్రం ఉండగా పూజలు అందుకుంటాడు శ్రీరాముడు. సతీదేవి తన పతిదేవుని వంక ఆ మునివేషధారి అయిన ధనుద్ధారి వంక మార్చి చూసింది. ఏదో మర్యాద కొద్ది మౌనంగా ఉంది గాని తన మాటల నామే నమ్మలేదని, ఏదో ఆట పట్టిస్తున్నాడనే అనుకుంటోందని శివుడు వెంటనే కనిపెట్టాడు. లీలా విశారదుడు సనాతన దైవమునకు ఆయన సతిని కూడా తన మాయలో పడేసి బయటికి మాత్రం ఇలా అన్నాడు, ప్రాణేశ్వరి దేవి, నీకెందుకో నా మాటలపై నమ్మకం కుదిరినట్లు లేదు. పోని నీవే పోయి ఆ శ్రీరామచంద్రుని స్వయంగా పరీక్షించు. నీ భ్రమలు, మోహాలు అన్నీ తీరిపోతాయి. నేను మర్రి చెట్టు క్రింద నిలబడి ఉంటాను, వెళ్ళిరా. శివుని నుండి అనుమతి లభించగానే అజ్ఞానంలో, మోహంలో మునిగి ఉన్న సతీదేవి శ్రీరాముని వైపు అడుగులు వేసింది. ఆమెను శివమాయ కమ్మకుండా ఉంటే ఎప్పటి వల్ల జగన్మాత జగద్విద్యాకని అయి ఉంటే శివునితో మీరు నన్నేమీ పరీక్షించనక్కర్లేదు, మీ మాటే నిజము అని, శ్రీరామునికి నేను కూడా నమస్కరిస్తున్నానని ఉండేది. అలా జరగలేదు. సతీదేవి ఇలా ఆలోచించింది, నేను సీతాదేవి రూపాన్ని ధరించి రాముని వద్దకు వెళతాను. అతడు మోహితుడై ఆనందంగా ముందుకు వస్తే నా పరీక్షలో ఓడినట్లే. అలా కాకుంటే ఆయన కూడా మహాత్ములే. శ్రీరాముడు అప్పుడే వెతుకులాటను ఆపి స్థిరంగా పద్మాసనస్థుడై పంచాక్షరి జపాన్ని చేయసాగాడు. ఆ సమయంలో సతీదేవి సీతమ్మ వేషంలో వెళ్ళి ఆయనకెదురుగా నిలబడి చిరుసవ్వడిని చేసింది. శ్రీరాముడు మెల్లగా కనులు తెరిచి చూశాడు. ఆ మహాత్ముడు వెంటనే సీత వేషంలో ఉన్న సతిని పోల్చేశాడు. సంభ్రమంగా లేచి నిలబడి ఆమె పాదాలకు నమస్కరించి, జగన్మాత సతీదేవి ప్రణామాలు. మీరిలా ఒక్కరు ఈ కారడవిలా నిమిత్తమేమి?
మా అయ్య శివయ్య ఎక్కడ అని అడిగారు. వేషం ఊసే ఎత్తలేదు. ఈ విధంగా ప్రశాంతంగా ప్రశ్నించిన శ్రీరామచంద్రంలో ఒక గొప్ప జ్ఞానిని మహర్షిని భక్తిని చూసి సతీదేవి ఆశ్చర్యచకితురాలైంది. ఈయన శ్రీ మహావిష్ణువునేనని తన పతి చెప్పిన నమ్మకుండా పరబ్రహ్మ స్వరూపం యొక్క 2 ప్రధానాంశాలను పరీక్షించిన వచ్చిన తన అజ్ఞానానికి తానే సిగ్గుపడింది. శ్రీరామునితో ఇలా చెప్పింది, రఘుకుల తిలక, సర్వాంతర్యామి అయిన సర్వలోకగామి కూడా అయిన మీ అయ్య శివయ్య నాతో కలిసి పృథ్వీపై విహరిస్తూ ఈ వనంలోకి వచ్చారు. ఇక్కడ సీతాన్వేషణలో తప్తులయున్న మిమ్ము చూశారు. మీకు దూరం నుండే ప్రణామం చేసి తొలగిపోయి అక్కడ ఒక మర్రి చెట్టు కింద నిలబడ్డాడు. ఆయన మిమ్ము చూడగానే మీ వైష్ణవ రూపం యొక్క ఉత్కృష్ట మహిమను ఆనందంగా గానం చేశారు. మీరు చతుర్భుజాలతో శంఖ చక్రాది సహితుడై లేకున్నా ఆయన మిమ్ము దర్శించగానే మహావిష్ణు దర్శనం అయాచితంగా లభించిందంటూ ఆనంద పరవశులయ్యారు. కానీ నాకెందుకో అజ్ఞానపు పొర ఎప్పటికీ తొలగక వారు చెప్పిన మాటలు నమ్మలేక మిమ్ము పరీక్షించడానికి వచ్చాను. శ్రీరామచంద్ర ప్రభో, మీరు సాక్షాత్ మహావిష్ణు స్వరూపులేనని నాకు ఇప్పుడు బోధపడింది. అయినా నాకు ఇంకా పూర్తి శాంతి కలగలేదు. ఒక సత్యం ఇంకా సంశయంగానే ఉండిపోయింది. జగదాధారులు విశ్వేశ్వరులకు నా పతిదేవులకు కూడా మీరు వందనీయులయ్యారు. నా ఈ సందేహాన్ని తొలగించండి. పూర్ణ శాంతి చిత్తనూత నారదా, ఈ మాటలు విన్న శ్రీరాముని నేత్రాలు వికసించిన కమలాల వలె ఆనందం విప్పారినాయి. ఆయన వెంటనే శివుని స్మరించాడు. కాని ఆజ్ఞ లేకపోవడంతో ఆ దైవం వద్దకు పోలేదు. సతీదేవిలా చెప్పనారంభించాడు. 24 అధ్యాయం సమాప్తము. 25 అధ్యాయం గురించి మరలా విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినకు సమస్త మంగళానికి వంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.